అందరికీ నమస్కారం. మన అనంతపురం టౌన్లో అనంతపురం జిల్లా ఎస్పీ గారి జగదీష్ గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా అనంతపురం టౌన్ సబ్ డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరూ ప్రతిరోజు ఈ మైనర్ వెహికల్స్ డ్రైవ్ చేస్తున్న మైనర్ పిల్లల్ని పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఆ భాగంలో కూడా వాళ్ళకి ఫైన్ విధిస్తూ వాళ్ళ యొక్క పేరెంట్స్ని పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 6 రోజుల క్రితం 100కు పైగా వెహికల్స్ పట్టుకొని మైనర్ తోలుతున్న వెహికల్స్ పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 100 వెహికల్స్ ఉన్నాయి. వాటికి కూడా వాళ్ళ పేరెంట్స్ని తర్వాత మైనర్ పిల్లల్ని పిలిచేసి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, టౌన్లో ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక మైనర్ బాయ్ తల్లిదండ్రులు ఎలా చేస్తే అతను వెళ్ళి పొరపాటున ఏదైనా యాక్షన్ చేయడం కానీ లేదా ఎదురుగా వచ్చే వెహికల్ ఇతనికి ఏదైనా ప్రమాదం కలిగిస్తే జరిగే నష్టం ఆ కుటుంబానికి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులందరూ మానసిక క్షోభకి గురవుతారు. కాబట్టి ఆ పేరెంట్స్ ఈ కౌన్సిలింగ్ పాజిటివ్గా తీసుకొని వాళ్ళే కాకుండా వాళ్ళ పక్కన ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పక్కన ఉన్న ఇతరులకు కానీ తెలియపరిచి ఇలాంటిది ఈ మైనర్ డ్రైవింగ్ అనేది లేకుండా చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. ట్రిపుల్ రైడింగ్ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో కూడా మేమందరికి పేరెంట్స్ ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీడియాను కూడా మేము పాజిటివ్ ధోరణిలో తీసుకెళ్ళి దీన్ని హైలైట్ చేసి ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా మనం ప్రివెంట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రతి వెహికల్కి మైనర్ డ్రైవ్ చేసిన ప్రతి వెహికల్కి ఫిక్స్డ్ అమౌంట్ 5,000. అతను సెకండ్ టైం కానీ ఒకవేళ నేరం చేసినట్లయితే సెకండ్ టైం మళ్ళీ డ్రైవ్ చేసినట్లయితే సెక్షన్ 181 ME యాక్ట్ ప్రకారం అతనికి 25 years వరకు లైసెన్స్ రాదు, డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అలాగే మళ్ళీ 25,000 ఫైన్ కూడా విధించడం జరుగుతూ ఉందన్నమాట. రిజిస్ట్రేషన్ కూడా ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంది. ఇంత స్ట్రిక్ట్గా మరి చట్టం ఉంది కాబట్టి పేరెంట్స్ మైనర్ పిల్లల్ని డ్రైవింగ్కి అలౌ చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. పేరెంట్స్లో 95% పాజిటివ్గా తీసుకుంటున్నారు. వాళ్ళు 5% కొంచెం ఏదోగా ఆలోచిస్తున్నారు, కానీ ఆ ఆలోచించి బయటపడాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పేరెంట్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లలు మైనర్ డ్రైవింగ్ పిల్లలు డ్రైవ్ చేస్తున్న విషయంలో మేము ఫైన్ విధించినప్పుడు నెగిటివ్గా తీసుకోవద్దు. మేము వాళ్ళకి దేనికి ఈ విధంగా ఫైన్ విధిస్తున్నారంటే కట్టడి చేయడానికి అన్నమాట. యాక్సిడెంట్ జరగకుండా ఏదైనా జరిగితే వాడి కుటుంబ సభ్యులంతా బాధపడాల్సి వస్తుంది. దీన్ని పాజిటివ్ తీసుకోవాల్సిన తప్ప నెగిటివ్ తీసుకుంటే ఆ కుటుంబానికి ఆ తండ్రి వాళ్ళ పాపకు కానీ కొడుకు కానీ నష్టం కలిగించినట్టు అవుతుంది.